పోలవరంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ హయాంలో విధ్వంసం జరిగిందని టీడీపీ ఆరోపిస్తే టీడీపీ వల్లే పోలవరం ఆలస్యమవుతోందని వాదిస్తోంది వైసీపీ. ఆ రోజు ఏదైతే చాలా క్లియర్గా పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిగా పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అన్నీ కూడా సమాంతరంగా, అంటే ఏదైతే డయాఫ్రమ్ వాల్ కానీ, ఎగువ కాపర్ డ్యామ్ కానీ, దిగువ కాపర్ డ్యామ్ కానీ, స్పిల్వే కానీ అన్నీ కూడా సమాంతరంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ఇప్పుడు ఏదైతే కాపర్ డ్యామ్ ఉంది, ఇప్పుడు నిపుణులు చెప్తూ ఉన్నారు దాని టైం బాండ్ అనేది 3 years 4 years కాపర్ డ్యామ్ ఉంటుంది అని చెప్పి. నిజంగా ఎగువ కాపర్ డ్యామ్ చేసుకుని తర్వాత దిగువ కాపర్ డ్యామ్ చేసుకుని మళ్ళీ స్పిల్వే కట్టుకుని మళ్ళీ డయాఫ్రమ్ వాల్ ఇట్లా అంటే దాని టైం కూడా మీరు చెప్పినట్లుగా అయితే టైం కూడా డ్యూరేషన్ కూడా పూర్తయిపోతుంది. తొందరగా పూర్తి చేయాలనే తాపత్రయంతో అన్ని స్పిల్వే, అదేవిధంగా స్పిల్ ఛానల్, అలాగే మరి కాఫర్ డ్యాములు, అదేవిధంగా లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ అన్నీ సైమల్టేనియస్గా స్టార్ట్ చేసామని చెప్పేశాడు. ఇంకెందుకు చర్చ? దానిలో డిబేట్ అయితే కదా. అన్నీ సైమల్టేనియస్గా స్టార్ట్ చేయటం అనేదే పెద్ద తప్పిదం అని చెప్పారు వాళ్ళు ప్యానల్ ఎక్స్పర్ట్స్. ఎక్కడ కెనడా వాళ్ళు, అదేవిధంగా అమెరికా వాళ్ళు. నువ్వే ఒప్పేసుకుందో అది ఇంకా చర్చ ఏముంది? తప్పు చేశామని తెలిసో తెలియకో మా బ్రదర్ నాయుడు గారు అంగీకరించారు. రామానాయుడు గారు పాపం మంచోడు, పాపం ఈ మాటకు ఆ మాట ఉన్నదన్నట్టుగా ఒప్పేసుకున్నాడు.